Hi friends, this is Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of the woman on platform number 8. English second year. What made Arun call the strange woman mother at the end? Describe the character of Arun, the boarding school boy. Boarding that means ఇప్పుడు బోర్డింగ్ స్కూల్ అంటే ఒకప్పుడు బోర్డింగ్ స్కూల్ ఉండేది. బోర్డింగ్ స్కూల్ అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి కదా, దాన్ని బోర్డింగ్ స్కూల్ అంటారు. లైక్ గురుకులం స్కూల్ను ఇప్పుడు ఉన్నాయి, కానీ ఒకప్పుడు బోర్డింగ్ స్కూల్ ఉండే. ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ బోర్డింగ్ స్కూల్స్. సో వాటినే బోర్డింగ్ స్కూల్స్ అంటారు అన్నట్టు. అబౌట్ ద ఆథర్, రస్కిన్ బాండ్ ఈజ్ అన్ ఇండియన్ ఆథర్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్. దట్ మీన్స్ అంటే ఈజ్ పేరెంట్స్ అంటే వీళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇంగ్లాండ్ అనమాట. హీ హ్యాస్ రిటర్న్ సెవెరల్ నావెల్స్, షార్ట్ స్టోరీస్ అండ్ బుక్స్ ఫర్ చిల్డ్రన్. చాలా నవల్స్ రాశాడు ఇతడు, ఎస్పెషలీ చిల్డ్రన్ కోసం చాలా స్టోరీస్ బుక్స్ రాశాడనమాట. హీ వాజ్ ఆనర్డ్ విత్ సాహిత్య అకాడమీ అవార్డ్. సో ఇతనికి సాహిత్య అకాడమీ వచ్చిందనమాట. ఇది అంటే రైటర్స్కి వచ్చే ప్రెస్టీజియస్ అవార్డ్, సాహిత్య అకాడమీ అవార్డ్. పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ బై ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ ఇచ్చిందనమాట. About the story, The Woman on Platform Number 8 is written by Ruskin Bond. It deals with a boy of 12 named Arun. ఇది అరుణ్ అనే పిల్లవాడి గురించి ఉంటుంది. అతనికి 12 సంవత్సరాల పిల్లవాడు అతడు. ఇట్ రివాల్వ్స్ అరౌండ్ అరుణ్స్ మీటింగ్ అండ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ విత్ a strange, mysterious woman on the railway platform at Ambala station. ఈ అరుణ్ మీటింగు ఒక స్ట్రేంజ్ ఉమెన్తో అంబాలా అనే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందన్నమాట. అతడు అంబాలా స్టేషన్ దగ్గర ఒక అన్నోన్ ఉమెన్ని కలుస్తాడనమాట. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ అనేది ఆమెతోని మాట్లాడతాడనమాట. మిస్టీరియస్ ఉమెన్ అంటే అతనికి ఆ విమెన్ అతనికి తెలియదు అనమాట, ఆ స్త్రీ. Topic: The story narrates the experience of Arun studying in a boarding school. He is confident, independent, and is not afraid of traveling alone during nights. Atadu, most of the time, he travels alone, especially during the night time. Being a 12 years old boy, he is not afraid of traveling alone, and his parents believe that he can travel alone without taking the support of them. అంటే వాళ్ళ పేరెంట్స్ అతన్ని నమ్మారనమాట. అతనికి ప్రయాణించగలడు, ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి సహాయం తీసుకోకుండా అతడే ప్రయాణం చేయగలడని. అతని ఇండిపెండెంట్ బాయ్ అనమాట. ఎవరు సహాయం తీసుకుంటే అంటే 12 సంవత్సరాల అబ్బాయి రాత్రిపూట ప్రయాణం చేయడం కష్టం, కానీ అతడు తనంతట తానే వెళ్తాడనమాట, ట్రావెల్ చేస్తాడనమాట. అరుణ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 డ్యూరింగ్ నైట్ టైమ్. దెన్ అన్ అన్నోన్ ఉమెన్ కమ్స్ అండ్ స్పీక్స్ విత్ హిమ్ అఫెక్షనేట్లీ. అతడు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక అన్నోన్ ఉమెన్ అక్కడికి వచ్చి అతనితో ఎంతో ప్రేమగా అంటే అఫెక్షనేట్లీ మాట్లాడుతుందన్నమాట. షీ స్టార్ట్ స్పీకింగ్ విత్ హిమ్ అఫెక్షనేట్లీ. ఎట్ ఫస్ట్ హీ సస్పెక్ట్ ద ఉమెన్ ఇన్ వైట్ సారీ, బట్ లేటర్ హీ నోటీసెస్ హర్ కన్సర్న్. అంటే ఎవరైనా అన్నోన్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడితే మనం ఏమనుకుంటాము, ఈమె ఏంది నాతో ఇలా మాట్లాడుతుంది, ఎవరు ఈమె అంటే కుంపదీసి నన్ను ఏమైనా చేస్తుందా ఏంది అన్నట్టు మనం అనుకుంటాం కదా. కానీ ఆమె అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. తర్వాత మాట్లాడగా అర్థమైపోయింది అనమాట, ఓ ఈమె చాలా మంచి ఆమె అని. అంటే మామూలుగా ఆమె ఎట్లా ఉందంటే ఒక సింపుల్ వైట్ శారీ, ఆమె ఏమి ఆభరణాలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమి ధరించలేదు, కానీ సింపుల్గా ఉందన్నమాట. అతనితో ఎంతో అఫెక్షనేట్గా, ఎంతో ప్రేమగా మాట్లాడుతుందన్నమాట. కానీ లాస్ట్కి అతనికి అర్థమైంది ఒక 1 అవర్ తర్వాత, ఓ ఈమె చాలా మంచి ఆమెను అతనితో అర్థమైపోయింది అనమాట. అండ్ ఈ ఆల్సో స్టార్ట్స్ టాకింగ్ విత్ హర్.
షీ ట్రీట్స్ అరుణ్ లైక్ హర్ ఓన్ సన్ అండ్ ఆఫర్స్ హిమ్ సమోసా, జిలేబీస్ అండ్ టీ. ఆమె ఓన్ సన్‌గా ఫీల్ అయ్యి అతనికి ఆ టీ, సమోసా, జిలేబీ అది కూడా తినిపించిందనమాట. హీ రిలాక్సెస్ అండ్ షేర్స్ హిస్ డీటెయిల్స్ విత్ హర్. అతడు కూడా అతని యొక్క డీటెయిల్స్ అంటే అతని పర్సనల్ డీటెయిల్స్ కూడా ఆమెకు ఇక చెప్తున్నాడనమాట. నేను ఇట్లా, అట్లా అని అతని యొక్క డీటెయిల్స్. He responds to her care and affection showered on him. Satish is his friend. Satish's mother advises the children not to be alone during night journeys. అంటే అక్కడికి సతీష్ అనేవాడు హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ అరుణ్. అక్కడికి హీ కేమ్ అలాంగ్ విత్ హిజ్ మదర్. అతను కూడా హీ ఆల్సో studies in a boarding school. Satish also studies in a boarding school. He came along with her mother. But Arun came alone without taking the support of his parents. కానీ సతీష్ వాళ్ళ మదర్‌తో వచ్చాడు. వాళ్ళ మదర్ ఎలా ఉండిందంటే షీ వోర్ ఎ నైస్ సారీ అండ్ జ్యువెల్స్ ఆన్ హర్. ఆమె ఆభరణాలు వేసుకుంది, మంచి సారీ కట్టుకుంది, స్టైలిష్‌గా ఉందన్నమాట. Satish is his friend. Satish's mother advises the children not to be alone during night journeys. ఇక్కడ అంటే ఏమంటుందంటే నైట్ జర్నీస్‌లో మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. యూ హ్యావ్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అన్నట్టు కమాండ్ చేస్తుంది. వార్నింగ్ ఇస్తుందన్నమాట అరుణ్‌కి. షీ ఫీల్స్ దట్ డిస్‌హానెస్ట్ పీపుల్ చీట్ ద చిల్డ్రన్ ఎట్ రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషన్ దగ్గర కొందరు పిల్లల్ని చీట్ చేస్తారు, ఎత్తుకుపోతారు, ఏమన్నా చేస్తారని చెప్తుందనమాట. వార్నింగ్ ఇస్తుంది. అరుణ్ వాజ్ కంప్లీట్లీ నెగెటివ్ టు హర్ ఒపీనియన్ అనే ఆమె ఒపీనియన్ని అపోజ్ చేస్తున్నాడు. అతనికి ఇష్టం లేదు ఆమె అలా మాట్లాడడం. దో హీ డిస్లైక్స్ సతీష్ మదర్, హీ డస్ నాట్ మిస్బిహేవ్ విత్ హర్. అయినా కానీ ఆమె అలా చెప్తున్నా కానీ ఆమె ఒపీనియన్‌తో అతను ఏకీభవించకపోయినా గానీ, ఆమెను అతడు ఒక మాట గూడా అనలేదనమాట. అనడు. ద నోబుల్ వుమెన్స్ అఫెక్షనేట్ మదర్లీ బిహేవియర్ అండ్ హర్ జెంటిల్ స్మైల్ మేడ్ అరుణ్ కిసెస్ హర్ చీక్. సో, ఆమె బిహేవియర్ అతనికి నచ్చింది కాబట్టి, ఇగ అతడు వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ వెన్ ద ట్రైన్ స్టార్ట్స్ ఫైనల్లీ స్టార్ట్స్ గోయింగ్, అతడు ఆమెకు ఒక కిస్ చేస్తాడనమాట. ఆమెను ఒక మదర్ లాగా భావించి అతనికి ఒక ముద్దు పెడతాడనమాట. ఎట్ లాస్ట్ హి సెడ్ గుడ్ బై మదర్. ఏమంటాడు ఆమెను? గుడ్ బై మదర్. ఆమెను తల్లిగా భావించి గుడ్ బై మదర్ అని అంటాడనమాట. కంక్లూజన్. ద స్టోరీ అవుట్లైన్స్ అస్ హౌ టు ఇంటరాక్ట్ విత్ స్ట్రేంజర్స్. అంటే మనము స్ట్రేంజర్స్తోని ఎలా బిహేవ్ చేయాలి అనేదని బాగా చెప్తుందనమాట ఇది స్టోరీలో. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మనం ఎలా ఉండాలి అంటే అన్నోన్ పర్సన్‌తోని, స్ట్రేంజ్ పర్సన్‌తోని ఎప్పుడైనా మనం స్ట్రేంజ్ పర్సన్‌ని కలిసినప్పుడు వెంటనే మన ఫీలింగ్స్‌ని గానీ, మన యొక్క పర్సనల్ గానీ, డీటెయిల్స్ గానీ ఎవరికీ వెంటనే చెప్పొద్దు. అంటే అరుణ్ ఇక్కడ ఏం చేస్తాడంటే ఆమెను కలిసినప్పుడు ఫస్ట్ ఆమెతోని మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత తెలిసిపోతుంది ఈమె మంచామా, చెడ్డామా ఆమె చూపులలో, ఆమె మాటలలో. అలాగే మనం ఎప్పుడైనా వేరే వాళ్ళని ఇంటరాక్ట్ అయినప్పుడు వెంటనే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు అని చెప్తున్నానమాట. అవుట్లైన్ అస్ హౌ టు ఇంటరాక్ట్ విత్ స్ట్రేంజర్స్. ఇట్ మోటివేట్స్ అస్ హౌ టు అప్రిషియేట్ ద బ్యూటీ ఇన్ సింప్లిసిటీ అండ్ సిన్సిరిటీ అండ్ ట్రూ ఎఫెక్షన్. అంటే సిన్సిరిటీ దట్ మీన్స్ ఆనెస్టీ అండ్ ఎఫెక్షన్ అంటే లైకింగ్. ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టింగ్ at the time of parting that means the action of leaving, being separated from someone. అంటే మనము వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండే అఫెక్షన్ వాళ్ళిద్దరూ ఇంతసేపు మాట్లాడుకొని అంటే ఎంజాయ్ అంటే వాళ్ళిద్దరూ పార్టీ ఇచ్చుకున్నారు, సమోసా తిన్నారు, జిలేబీ తిన్నారు, ట్రీట్ ఇచ్చింది అతనికి. ఆమె అతన్ని ఒక కొడుకులాగా చూసుకుంది. అతడు ఆమెను ఒక తల్లిలాగా భావించి కిస్ చేశాడు ఆమెను. ఎట్ ద టైమ్ ఆఫ్ పార్టింగ్ ఆమెకు ముద్దిచ్చాడు ఒక తల్లిలాగా భావించి అనే దాని గురించి చెప్తున్నానమాట. అరుణ్స్ కాలింగ్ హర్ మదర్ ఈజ్ ఏ స్వీట్ సైన్ ఆఫ్ బాండింగ్ దట్ మీన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రిలేషన్షిప్, స్వీట్ సైన్ ఆఫ్ బాండింగ్ అండ్ ఏ లవింగ్ రిలేషన్షిప్. వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి బంధుత్వం లేకపోయినా కానీ అతడు ఆమెను ఒక తల్లిలాగా భావించి అతడు ఆమెకు ఒక
ముద్దిచ్చాడనమాట. ఆమె కూడా అతన్ని ఒక తల్లిలాగా చూసుకుందనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఏందంటే, ఇప్పుడు ఇక్కడ సతీష్ మదర్ ఎట్లా ఉంది? ఎంతో స్టైలిష్‌గా ఉంది. కానీ ఆమె బిహేవియర్ ఎట్లా ఉందంటే రూడ్‌గా ఉంది. ఈమె ఒక సింపుల్ సారీ, వైట్ సారీ కట్టుకుని అతన్ని తల్లి కాకపోయినా గాని ఒక తల్లిలాగా చూసుకుంది. అంటే ఇక దీని అర్థం ఏందంటే, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అంటే వాళ్ళ ఒక వ్యక్తిని చూసి మనం మంచివాడు, చెడ్డవాడని నిర్ణయించొద్దనమాట. వాళ్ళ బిహేవియర్‌ని బట్టి నిర్ణయించాలనమాట. ఓకేనా? If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.